వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇక హైదరాబాద్ లాంటి సిటీలో అయితే రోజు చికెన్ బిర్యానీ లాగించేటువంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు. హోటల్స్ కూడా ఎన్ని ఉంటాయో మనందరికీ తెలిసిందే హైదరాబాద్లో. అలాంటిది ఇప్పుడు చికెన్ ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. ఇది చికెన్ బంద్ కాబోతుంది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నారు, బంద్ కాబోతున్నాయి. అసలు చికెన్ షాపులు ఎందుకు మూతపడుతున్నాయి? తెలంగాణలో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసింది. దాని వెనుకున్న కారణాలు ఏంటో కూడా పూర్తిగా ఇప్పుడు చూద్దాం. ఇక చికెన్ బంద్కు ప్రధాన సమస్య ఎక్కడ మొదలైందంటే పౌల్ట్రీ కంపెనీల దగ్గర మనం కొనేటువంటి బ్రాయిలర్ చికెన్ అంతా కూడా పెద్ద పెద్ద పౌల్ట్రీ కంపెనీల ఫారమ్స్ నుంచి లోకల్ షాపులకు వస్తుంది. సో ఈ షాపుల వాళ్ళు కిలో చికెన్ అమ్మితే ఆ కంపెనీల వారికి కొంత మార్జిన్ అంటే కమిషన్ లాగా ఇస్తూ ఉంటారు. సో ఆ వచ్చేటువంటి మార్జిన్తోనే షాపుల అద్దెలు కానీ, కరెంటు బిల్లులు కానీ, పని వాళ్ళ జీతాలు కానీ, మిగతా ఉండేటువంటి ఖర్చులన్నీ కూడా ఇవన్నీ కూడా భరించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల పౌల్ట్రీ కంపెనీలు తాము ఇచ్చేటువంటి మార్జిన్ను భారీగా తగ్గించేశాయట. దీనివల్ల ప్రతి కిలో చికెన్ అమ్మకం పైన షాప్ ఓనర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఉప్పల్, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాలలో ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి చికెన్ బంద్ అంటూ పోస్టర్లు కూడా వెలిసేశాయి కొన్ని షాపులు. మరి వీరి డిమాండ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కంపెనీలు తమ మార్జిన్ను పెంచేంత వరకు ఈ నిరసన కొనసాగుతుంది అని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇక్కడ మనం ఒక బిజినెస్ లాజిక్ అర్థం చేసుకోవాలి. సమ్మర్ వస్తుందంటే చికెన్ ఉత్పత్తి తగ్గుతుంది, దానా రేట్లు పెరుగుతాయి, కాబట్టి ఆటోమేటిక్గా చికెన్ ధరలు కూడా పెరుగుతాయి. కానీ ధర పెరిగినప్పుడు పౌల్ట్రీ కంపెనీలకు లాభాలు వస్తాయి తప్ప రిటైల్ షాపులకు వచ్చేటువంటి మార్జిన్ పెరగదు. పైగా ఇప్పుడు ఆ మార్జిన్ కూడా కోసేయడంతో నష్టాలకు అమ్ముకునేటువంటి బదులు షాపులు మూసుకోవడమే బెటర్ అనేటువంటి నిర్ణయానికి ఓనర్లు వచ్చారు. మరి ఈ బంద్ నిజంగానే సాధ్యమా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది చికెన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద ప్రకంపనే. ఒకవేళ బంద్ జరిగితే మొదట దెబ్బ పడేది సామాన్యుడి సండే భోజనం మీద. ఆ తర్వాత నష్టపోయేది హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు. ఎందుకంటే వాళ్ళకి డైలీ టన్నుల కొద్దీ చికెన్ కావాలి. సప్లై చైన్ బ్రేక్ అయితే సిటీలో ఫుడ్ బిజినెస్ సగం పడిపోతుంది. మరోవైపు కోళ్ళ ఫారమ్స్లో తయారైనటువంటి చికెన్ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచలేరు కూడా. కాబట్టి కంపెనీల మీద కూడా తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ కంపెనీలు దిగి వస్తాయా, లేదా చికెన్ షాపులు యజమానులు వెనక్కి తగ్గుతారా, లేకుంటే ఈ బంద్ 1 నుంచి అలానే కొనసాగుతుందా అన్నది చూడాలి.